టీ20 వన్డే ఫార్మాట్లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న టీమిండియా టఫ్ ఫైట్ కు రెడీ అవుతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతుంది. లీడ్స్ హెడ్డింగ్ లో ఫస్ట్ టెస్ట్ జరగనుండగా రికార్డుల మోత మోగిపోవడం గ్యారంటీ అంటున్నారు అనలిస్టులు. మరి మన ఆటగాళ్ల సంగతేంటి? రోహిత్, విరాట్ ను మరిపించేదెవరు? కెప్టెన్ గా తొలి పరీక్షను గిల్ ఎలా ఎదుర్కొంటాడు? క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్ మరికొన్ని గంటల్లోనే స్టార్ట్ కాబోతోంది. 5 టెస్టుల సిరీస్లో లీడ్స్లోని హెడింగ్లే వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత్కు శుభ్మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా ఇంగ్లాండ్ జట్టుకు స్టోక్స్ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్తోనే WTC 2027 ఎడిషన్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్మన్ గిల్ తొలిసారి టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్ పిచ్పై టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు జడేజా, కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించనున్నారు. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్కు కీలక అవకాశంగా మారనుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఖాళీగా ఉన్న ప్లేస్ నెంబర్ 4 ఆ గ్యాప్ను ఎవరు ఫిల్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 200 టెస్టుల సుదీర్ఘ కెరీర్లో 179 టెస్టుల్లో 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ ప్లేస్కు కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు విరాట్ కూడా రిటైర్మెంట్ తీసుకోవడంతో కెప్టెన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. అలాగే కీలకమైన నెంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక 5వ స్థానంలో పంత్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ 5 స్పెషలిస్ట్ బ్యాటర్లు, 2 ఆల్రౌండర్లు, ఒకే ఒక స్పిన్నర్, 3 పేసర్లతో బరిలోకి దిగనుంది. ఇక హెడింగ్లే స్టేడియంలో టీమిండియా చాలా తక్కువ మ్యాచ్లు ఆడింది. భారత్ ఇప్పటి వరకు 7 సార్లు ఆడితే అందులో 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. 1 మ్యాచ్ డ్రా అయింది. మిగతా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇక ఈ టెస్ట్ సిరీస్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేరుపై ఉన్న పలు రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.